ఇరాన్ యుద్ధంలో తీవ్రంగా నష్టపోయిన దేశాలు ఏమైనా ఉన్నాయంటే అవి గల్ఫ్ దేశాలు. ఎందుకంటే అమెరికా ఆర్మీ బేస్లకు ఆ దేశాలు తమ భూభాగం వాడుకునే అవకాశం గతం నుంచే ఇచ్చేస్తున్నాయి. అయితే దీంతో గల్ఫ్ దేశాల్లోని అమెరికన్ బేస్లపై ఇరాన్ ఇన్నాళ్లు తీవ్రంగా దాడులు చేసింది. ముఖ్యంగా యూఏఈ చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. యూఏఈపై ఇరాన్ ఇప్పటిదాకా 550 బాలిస్టిక్ మిసైల్స్, 2,200కు పైగా డ్రోన్లు ప్రయోగించి పౌర సైనిక లక్ష్యాలు టార్గెట్ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో యూఏఈ ఇజ్రాయెల్ సహాయం కోరింది. యుద్ధం తీవ్రంగా ఉన్నప్పుడు యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఫోన్ చేసి సహాయం కోరారు. దీనికి రియాక్ట్ అయిన నెతన్యాహు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ను ఆదేశించి ఐరన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను యూఏఈకి పంపించారు. ఇందులో ఒక ఐరన్ డోమ్ బ్యాటరీ, ఇంటర్సెప్టర్లు, అలాగే ఐడిఎఫ్ నిపుణులు కూడా వెళ్లారు. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ సాయంతో ఇరాన్ మిసైల్స్ ను చాలా వరకు యూఏఈ అడ్డుకోగలిగింది. తమ ఐరన్ డోమ్ ను విదేశానికి ఇజ్రాయెల్ పంపడం అదే తొలిసారి. అమెరికా, ఇజ్రాయెల్ తర్వాత యూఏఈ మాత్రమే ఐరన్ డోమ్ ను ఉపయోగించిన దేశమైంది. యుద్ధ సమయంలో యుఎస్, ఇజ్రాయెల్ యూఏఈకి సైనిక ఇంటెలిజెన్స్ సాయం అందించాయి.